రైట్ 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 కృష్ణమూర్తి గారు ప్రధానంగా ఇప్పుడు బీజేపీ పార్టీ చూసుకుంటే ఇటువైపు విజయ సంకల్ప యాత్ర ప్రారంభించినటువంటి పరిస్థితి, బస్సులు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు నుంచి యథావిధిగా పూర్తి స్థాయిలో షెడ్యూల్ ప్రకారం వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు మాట్లాడుతున్నట్టు ఇందాక కాలబేరానికి వచ్చిన పొత్తు పెట్టుకోమని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువైపు ఎవరైతే బీజేపీ పార్టీకి సంబంధించి కీలక నేతలైనటువంటి ఎంపీ లక్ష్మణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అవి, అలాగే బీఆర్ఎస్ దగ్గర ఏముందని కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి పొత్తుల గురించి మాట్లాడి ప్రచారం చేసేవారు చెంప చెల్లుమనిపించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయని వార్తాపత్రికలు మనకు ప్రధానంగా వస్తున్నాయి. సో బీజేపీ పార్టీ ఓవైపు క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి, గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒకతాను మొక్కలని ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా పూర్తిస్థాయి ఈసారి మాత్రం ఒంటరిగానే వెళ్ళిపోతున్నామని ఇటువైపు బీజేపీ విజయ సంకల్ప యాత్ర కూడా ప్రకటించుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఈ టైంలో అక్కడ కేసీఆర్ వెళ్ళడం అనేది ఏ విధంగా అంటే, ఒక రకంగా చూసుకుంటే విజయ సంకల్ప యాత్ర ప్రారంభించిన తర్వాత మాత్రమే వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇటువైపు సర్వేలు కూడా పూర్తిగా ఎక్కడ కూడా కేసీఆర్కి అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీకి 1-2 మినహా పూర్తిస్థాయిలో పార్లమెంట్ సీట్లు రావు. ప్రధానమైన పోటీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉండబోతుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈసారి బీజేపీ పార్టీ చేసినటువంటి వ్యాఖ్యలు, కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కానీ లేకపోతే ఎంపీ లక్ష్మణ్ సంబంధించిన వ్యాఖ్యలు చూస్తే కనుక పొత్తు దాదాపుగా లేదనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతున్నటువంటి విషయం అనుకోవచ్చు. మనం పొత్తులు లేవు అని ఇప్పటికప్పుడు చెప్పలేదు. బీజేపీ కేంద్ర పార్టీ ఉద్దేశం వేరు, రాష్ట్ర పార్టీ ఓకే వాళ్ళకు సింగిల్ గా వెళ్ళాలి అనే ఉండొచ్చు. కాబట్టి బీజేపీ కేంద్ర పార్టీ ఏంటంటే దక్షిణాది నుంచి ఎక్కువ స్థానాలను లోక్సభకు తీసుకెళ్లాలి అనే వాళ్ళ ఉద్దేశం. ఉత్తరాదిలో ఏదైతే బీజేపీ హవా కొనసాగుతుందో అదేవిధంగా దక్షిణాదిలో కొనసాగించాలి. అనుకున్న టార్గెట్ 400 స్థానాలను చేరాలి అనుకుంటే అవసరమైన పార్టీలన్నీ చేర్చుకోవాలి అనేది బీజేపీ జాతీయ నాయకులటువంటి అభిప్రాయం. కాబట్టి జాతీయ నాయకుల అభిప్రాయాలను రాష్ట్ర నాయకులు కొట్టిపారేశారా? ఒకవేళ అమిత్ షా, మోడీ, నడ్డా వీళ్ళు ముగ్గురు లేదా మనం కేసీఆర్ తో వెళ్దాము అని అనుకోండి, వీళ్ళేమో కాదని అనలేరు కదా. అది జాతీయ పార్టీకి రాష్ట్ర పార్టీ కట్టుబడి ఉండాల్సిందే. జాతీయ పార్టీ నేను ఏదైనా రాష్ట్ర పార్టీ కట్టుబడి ఉండాల్సింది. ప్రస్తుతం కేసీఆర్ ఉన్న పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం యొక్క బీజేపీ యొక్క అండగా ఖచ్చితంగా అవసరమైన, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళ్ళడము, తర్వాత ఒకదానికి వెనకాల ఒకటి. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానీ లేకపోతే ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు కొంతవరకు నష్టం కలిగించే అవకాశం ఉంది అనుకోవచ్చు కదా మనం. ఎందుకంటే పూర్తి స్థాయిలో విన్నట్లు జాతీయ స్థాయిలో ఒప్పందం కుదిరింది, నిజంగా పొత్తులో భాగంగా వెళ్ళాలనుకునేటప్పుడు ఎంపీకి సంబంధించి. సో ఇక్కడ వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు, ప్రతిపక్షానికి విమర్శలు చేసే అవకాశం కూడా ఇచ్చినట్లు అవుతుంది కదా. అంటే రాజకీయాల్లో ఎప్పటికప్పుడు మాత్రమే వీళ్ళు మాట్లాడారు. ఇదే వ్యాఖ్యలు చేసినటువంటి లక్ష్మణ్, కిషన్ రెడ్డి రేపు జాతీయ పార్టీతో కేసీఆర్ పెట్టుకుని వచ్చిందనుకోండి, అప్పుడు ఏమంటారు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల విషయంలో కొంత వెనుక తగ్గే అవకాశం అనేది తాత్కాల ధోరణి అనుసరిస్తా ఉన్నది. కాబట్టి ప్రజల కోసం, ప్రజలకు మేలు జరగాలి, 6 గ్యారంటీలు అమలు చేయి, లబ్ధిదారులకు మేలు చేకూర్చున్న ఉద్దేశంతో ఉండాలంటే బలమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము బీఆర్ఎస్ తో పొత్తు కలుపుకున్నామా. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి, అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలను బలంగా పోరాటం చేసి ప్రజల్లో ఎండగట్టాలి అన్నప్పుడు 2 పార్టీలు కలిసి వస్తే మాకు కూడా బాగుంటుంది అనుకున్నారు. ఆ మేర నిర్ణయం తీసుకున్నారు అంట. ఇప్పుడు అది చెప్పచ్చు, రాజకీయాల్లో ఏది చెప్పకూడదు ఏది చెప్పద్దు కాదు. ఎప్పటికప్పుడు ఈక్వేషన్స్ మారిన కొద్దీ వాళ్ళ మాట కూడా మారుతూ ఉంటాయి. ఈక్వేషన్స్ తో పాటు పొత్తులు ఏర్పడతాయా, జరిగాయా అనేది ఇక్కడ ముఖ్యంగా కాకుండా ఏ పార్టీకి మనకు మేలు జరుగుతుంది అనే విషయాన్ని బీజేపీ ఖచ్చితంగా తీసుకుంటుంది. మీరు గమనించండి, బీహార్ లో నితీష్ కుమార్ తోటి బీజేపీ వ్యవహరించిన తీరు,
లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. గతంలో అదే రాష్ట్రంలో రామ్ విలాస్ పాస్వాన్ తోటి వ్యవహరించినటువంటి తీరు ఈ రకమైనటువంటి, అంటే వాళ్ళు ఏంటంటే రాజకీయంగా తమకు ఏ నిర్ణయం తీసుకుంటే అనుకూలంగా వస్తుంది అన్న కోణంలో ఆలోచన చేస్తారు. రైట్ రైట్